నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ ఆడిటర్ రామరాజుకు మంత్రి నిమ్మల రామనాయుడు నివాళి. నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారంటూ స్మరణ. అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. అదానితో విద్యుత్ ఒప్పందాలను ఉపసంహరించుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కడప ఏఐటీయూసీ. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించండి. ప్రజలకు పిలుపునిచ్చిన భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. తన ఆత్మబంధువైన ప్రముఖ ఆడిటర్ రామరాజు లేని లోటు తీర్చలేనిదని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఆత్మబంధువుగా ఎల్లప్పుడూ కష్టసుఖాల్లో పాలు పంచుకునే మంచి మనస్తత్వం గల రామరాజు భౌతికంగా లేకపోవడం విచారకరమని అన్నారు. 2019లో తన గెలుపులో కష్టసుఖాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుల్లో పాలకుల్లో నిర్వహించే స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఈ ఏడాది రామరాజు పేరుతో నిర్వహించినట్టు తెలియజేశారు. అలానే పాలకులలో మున్సిపాలిటీ పరంగా జరిగే కాంప్లెక్స్ కు ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తారని స్పష్టం చేశారు. పాలకులు చాంబర్ విద్యా సంస్థ ప్రాంగణంలో రామరాజు విగ్రహం పెట్టేందుకు ప్రత్యేక బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కలిదిండి రామరాజు గారు మనందరికీ కూడా మంచి ఆప్త మిత్రులు, మన కష్ట సుఖాల్లో భాగం పంచుకునేటువంటి వ్యక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేరు అని అంటే నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో రకంగా ఆయన సాయం అందించి నాకు అడగాలన్నా ఇమ్మీడియట్లీ స్పందించి మరి ఆదుకునేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు మన రామరాజు గారు. ఆ రోజు రామరాజు గారు 14కి ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి పరిస్థితి కానీ, 14లో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి అండదండలు, అదేవిధంగా 2019లో మరి రెండవసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా నా గెలుపులో మరి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి 19లో కూడా నేను గెలవగలిగానంటే మరి ఆ రామరాజు గారు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి అండదండలు. అదేవిధంగా మొన్న 24లో మరి గెలుపులో కూడా మరి ప్రధానంగా క్రియాశీలకమైన పాత్ర పోషించి ఇవన్నీ ఒకేతూ నాకు వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా కూడా ఒక తండ్రి మాదిరిగా ఎట్లా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్త, పిల్లలు ఎట్లా, ఇవన్నీ వెన్నుదన్నుగా మా అందరికి కూడా కుటుంబ పరంగా కూడా మరి ఎంతో శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాలని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మన ఏదైతే ఇంటర్ స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే పాలకొల్లులో నిర్వహిస్తామో మరి రేపు జనవరి సంక్రాంతిలో జరిగేటువంటి ఆ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా మరి మన కలిదిండి రామరాజు గారి పేరు మీదే ఆ టోర్నమెంట్ని నిర్వహిస్తానని చెప్పి వ్యక్తిగతంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి మంచి నిర్మాణం ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను చేపడతానో ఆ యొక్క నిర్మాణానికి కూడా కలిదిండి రామరాజు గారి పేరు మరి చిరస్థాయిగా ఉండేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తాననేటువంటిది కూడా ఏర్పాటు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు తరాలకి భావితరాల వారికి ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండిపోయేటువంటి విధంగా భవిష్యత్తులో మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, రామరాజు గారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలని మరి ఆయన యొక్క కుటుంబానికి మరి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. తొలుత ఫైర్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఫైర్ ఆఫీసర్ నాగరాజు వాహనాల పనితీరు, సిబ్బంది జాబ్ చార్ట్ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నామని, అలానే రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనాలు తరలించేందుకు హైడ్రాలిక్ ఫాస్ట్ రెస్పాన్స్ వెహికల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు. రాష్ట్రంలో 17 నూతన అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పుతున్నామని, 35 ఫైర్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఈరోజు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ఫైర్ కాల్స్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి టీమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మిస్ట్ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా 35 ఫైర్ స్టేషన్స్, ఎగ్జిస్టింగ్ ఫైర్ స్టేషన్స్ను రినోవేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా మనం కొనడం జరుగుతుంది. రెస్క్యూ ఎక్విప్మెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తూ మనం తీసుకుంటున్నాము. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైల్వే కోడూరు కూటమి నేత ముక్కా రూపానందరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కడపలోని ఆదిత్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పిన విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేను గెలిపించినట్లు తెలియజేశారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో 50 ఎకరాలు లేఅవుట్ అభివృద్ధి చేసి అక్కడ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వేసి ఆయా ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప వైఎస్ఆర్ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి, మన సీఎం గారికి. ఎంత నమ్మకం అంటే ఫస్ట్ అందరినీ కాదని నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జి తర్వాత అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కోడూరుకి మీద ఎంత నమ్మకం అంటే మన సీఎం గారికి 5 పదవులు ఇవ్వడం జరిగింది. ఒక విప్ ఇవ్వడం జరిగింది, 2 చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది, 2 డైరెక్ట్ పదవులు ఇవ్వడం జరిగింది. జన్మలో మన సీఎం గారిని మర్చిపోలేదు సార్. మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన 10 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 గా అర్బన్ డెవలప్మెంట్ నువ్వు తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా ముందుగా నాకు రాజకీయ జన్మనిచ్చింది మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, పునర్జన్మనిచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆలోచన చేసి నేను చెప్పిన దానికి కన్విన్స్ అయి అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మన కోడూరు ప్రజల అధరాలతో గెలిపించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకొకటి, ఈ రోజు కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ, ఇన్ఛార్జీలతోనూ కూర్చొని చర్చించి నాకు రియల్ ఎస్టేట్ లో కొంత అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీగా స్టేట్ లోనే నెంబర్ 1 కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
పాలకుల తీరు కారణంగా విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి మండిపడ్డారు. కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అదానీ నుంచి లంచాలు తీసుకున్నట్లు అమెరికా కోర్టులో కేసులు నమోదయ్యాయని అన్నారు. అందుకే సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో అదానీ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలో విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలపై ఏ రకంగా భారాలు పడుతున్నాయి, ఉద్యోగ కార్మికులు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న దాని మీద ఈరోజు సెమినారు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు భయంకరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. పత్రికలు గగ్గోలు పెడతా ఉన్నాయి, మీడియా గగ్గోలు పెడతా ఉంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదానికి దాసోపడి దాదాపు 1750 కోట్ల రూపాయలు అదానీ స్వయంగా లంచాలు ఇచ్చినట్టుగా అమెరికా కోర్టులో కేసులు నమోదైనాయి. 100,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినట్టు జరిగినటువంటి వార్తలు మనం అందరూ చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అదానీ దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సఖిగా వ్యవహరించి ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినారని చెప్పేసి అమెరికా కోర్టులో కేసులు నమోదై ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం అదానీతో చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. 2 కోట్ల కనెక్షన్స్ గాను దాదాపు 25,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి మేము అతి తక్కువ మంది దాదాపు 80,000 మంది పైచిలకు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేయాల్సిన పనిని 25,000 మంది రెగ్యులరు, 25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి ఈ వ్యవస్థను దిగ్విజయంతంగా నడిపిస్తున్నాం. మరి ఇంత టాలెంటెడ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇందులో ఉండగా మమ్మల్ని కాదని సోలార్ పేరుతోటి ఆదాని పేరుతోటి ఇన్ని రకాలుగా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేయడం అనేది నష్టదాయకం. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ఉద్యోగంలో మేము అగ్రగామిగా ఉండాలని ఆశ పడితే ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి ఇదే నెట్వర్క్ ఇదే ఉద్యోగస్తులతోటి ఈ సంస్థలను నడిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది ప్రైవేటీకరణ జరిగితే కనుక అత్యల్పంగా ఉన్నటువంటి కలెక్షన్స్ ఉన్నటువంటి టౌన్లను మాత్రం మన దగ్గర గవర్నమెంట్కి వదిలేసి ఎక్కువ లాభాలు ఉన్నటువంటి పట్టణాలను మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంలో నాణ్యమైన విద్యుత్ సేవలు ప్రజలకు అందించాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇది ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అనుభవజ్ఞులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, ప్రజలలో చాలా హామీలు ఇచ్చున్నారు. మేము వారిని విన్నవించుకునేది ఏముందంటే విద్యుత్ సంస్థలలో ప్రైవేట్ వ్యక్తులుగా పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారు, వీళ్ళందరినీ క్రమబద్ధీకరించి తర్వాత ఏదైనా గ్యాప్ ఉంటే ఇంకా ఖాళీలు ఉంటే కనుక బయట చదువుకున్నటువంటి నాణ్యమైన వ్యక్తులను తీసుకొని క్వాలిఫైడ్ పర్సన్స్ తీసుకొని ఉద్యోగులను నింపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.